అలాగే గారు. చేసిందంతా చేసి ఇంకా నాశనం చేయాల్సింది ఏముందని ఆలోచిస్తున్నావు రవలి? నువ్వు పని కోసం మాత్రమే ఇక్కడికి వచ్చావనుకున్నాం రవలి. కానీ అన్నయ్య వసుంధర గారుల మధ్య బాండింగ్ చూశాక కూడా నీకు వాళ్ళిద్దరిని విడదీయాలని ఎలా అనిపించింది? ఇలాగే ఇంతకు ముందు ఎంతమంది ఇళ్ళని కూల్ చేసి వచ్చిందో ఈ మహాతల్లి. అక్కడందరూ తరిమేయగానే బ్రతుకు కొనసాగించడం కోసం వంశీ సార్ ముందు కన్నీళ్లు పెట్టుకుని ఆయన జాలి చూపిస్తే ఇక్కడొచ్చి పడ్డావు. కొంచెం కూడా విశ్వాసం లేకుండా వాళ్ళిద్దరి మధ్య వైరంగా మారావు కదే. మేడం, మీరు బాధతో ఎన్ని మాటలన్నా నేను పడతాను, కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదు. ప్లీజ్ నన్ను నమ్మండి. నువ్వు తప్పు చేయకపోతే నీ ఒంటి మీదకి ఆ చీర నగలు ఎలా వచ్చాయి? నీ మనసులో ఏదో ఉద్దేశం ఉండే కదే మా అక్క నుంచి ఇవన్నీ ఆశించి తీసుకుంది. లేదు రవళి, ఇక నువ్వు ఏం చెప్పినా మేము వినదలుచుకోలేదు. సమాధానం చెప్పు, ఎందుకు ఇలా చేశావు? అన్నయ్య వసుంధర గారు నిన్ను ఇప్పటిదాకా ఇంట్లో మనిషిలాగా చూశారు రవలి. వాళ్లే ఒకళ్ళనొకరు శత్రువులుగా చూసుకునే స్థితికి తీసుకొచ్చావు నువ్వు. అయినా దీంతో ఇంత నెమ్మదిగా మాట్లాడితే లాభం లేదు ఆనంద్. పని వాళ్లతో 4 తగిలించి నిజం కక్కించాల్సిందే. రావే పద. ఆగండి ఐరేంద్రి గారు. దయచేసి మీరు తనని తాకకండి. ఇప్పుడు ఈ రవళి వంశీ సార్ మనిషి. మనెవరికి తనని ముట్టుకునే అధికారం కానీ అవకాశం కానీ లేవు. అక్క, నీకేమైనా పిచ్చి పట్టిందా? అలా మాట్లాడతావేంటి నువ్వు? మధ్యలో నువ్వు మాట్లాడగలికా. ఇది నీకు సంబంధం లేని విషయం. వసుంధర గారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో మాకేం అర్థం కావడం లేదు. అన్నయ్య తప్పు చేశాడు అంటున్నారు, మరి అందులో రవలిది కూడా నేరమే కదా? మీరన్నది నిజమే ఆనంద్ గారు, కానీ ఈ ఇంటి పెద్ద కోడలి బాధ్యతల్ని నేను రవళికి అప్పగించాలనుకుంటున్నాను. వసుంధర, మరీ అంత మంచితనం పనికిరాదమ్మా. ఇది చేసిన వెధవ పనికి ఎంతో విలువైన ఈ ఇంటి పెద్ద కోడలి స్థానం దీనికి కట్టబెడదాం అనుకుంటున్నావా? అంటే నీ స్థానం కూడా రవళికి ఇచ్చేస్తానంటున్నావా అక్క? అంతకంటే నన్ను చంపే వసుంధరా. నేను రవళికి అన్యాయం చేశాననే కదా వసుంధర నువ్వు అంటోంది? లేదు వసుంధర, తనకు నేను అన్యాయం చేయలేదు, నిన్ను వదిలేయలేదు, అలాగే నా ప్రేమను కూడా చంపుకోలేదు. రవళి ఆస్తి మీద, డబ్బు మీద వ్యామోహంతో ఇలా నాటకమాడి నన్ను నిందించి ఇలా చేసిందనుకుంటే ఇదిగో తీసుకో. నీకు కావలసిన దానికంటే ఎక్కువ డబ్బు, నా పేరునున్న ఆస్తిపాస్తులు. ఓవర్ నైట్ లో దీని రేంజ్ ఇంతలా పెరిగిపోయిందన్నమాట. ఇలా తనకి ఆఫర్ చేసి తప్పుని డబ్బుతో కప్పిపుచ్చాలనుకుంటున్నారా వంశీ సార్? చూడు వసుంధర, జరిగిన గతాన్ని నేను నీకు చూపించలేను,
నన్ను నమ్ముతావనే, రవళికి అన్యాయం జరగకూడదనే ఇదంతా. ప్లీజ్ వసుంధర, దయచేసి నన్ను అనుమానించి నీకు దూరం చెయ్యొద్దు. అవును వసుంధర, నువ్వు మరీ ఇంత మొండిదానిలో ప్రవర్తిస్తావని మేం అస్సలు ఊహించలేదు. ఈ పని మనిషి కోసం ఆలోచించి బంగారం లాంటి నీ కాపురాన్ని నువ్వే చెడగొట్టుకుంటావా? చూడు వసుంధర, మనం అందరం ఇలా కొట్టుకుంటుంటే కనీసం ఈ రవళి నోరు కూడా మెదపట్లేదు. తనది చిన్న బ్రతుకు కదా ఐరేంద్రి గారు. ఏం జరిగినా వెంటనే పనిలో నుంచి తీసేస్తారేమో అన్న భయం ఉంటుంది. అది సహజమే ఐరేంద్రి గారు. ఒక ఆడదాని జీవితం బుగ్గిపాలైపోతే తన భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలుసు. త్వరలోనే అంతా చక్కదిద్దుతాను. రవళికి మాత్రం అన్యాయం జరగనివ్వను. నేను చేసిన దోషమో లేదంటే వసుంధర చేసిన పాపం ఏంటో గాని మరోసారి వంశీ వసుంధర కలుసుకోలేకపోయారు. దీనంతటికీ ఎవరి కారణమో తెలుసుకోలేకపోతున్నానమ్మా. ఐరేంద్రి నుంచి ఎలాంటి ఆటంకం ఎదురు కాకూడదనుకున్నాను. తన్ని స్పృహలో లేకుండా చేశాను. అయినా ఇలా జరిగిందంటే ఇదంతా నువ్వే రాసి పెట్టుంటావు అనుకుంటున్నానమ్మా. వంశీ వసుంధర మధ్య మరో గండం ఉందా? వంశీ నా మాట వినకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటే వాడిని బాగు చేయడం కోసమే అన్నట్టుగా వచ్చింది నా వసుంధర. ఎంత సౌఖ్యమైన మనిషి అంటే ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా వంశీకి తనకి జన్మ జన్మల బంధం ఉన్నట్టుగా వంశీని మార్చేసింది వసుంధర. వంశీ కొత్తగా మారిపోయి తన పద్ధతిలో నడుచుకునేలా చేసింది వసుంధర. కానీ ఇప్పుడు వంశీ ఏ తప్పు చేశాడని తనే తప్పు పడుతుంటే ఇదంతా నిజమో అబద్ధమో నేను అవగతం చేసుకోలేకపోతున్నానమ్మా. అత్తయ్య గారు ఇక్కడ ఉండుంటే అందరికీ సమాధానం చెప్పేవారు. ఇప్పుడు నేను వసుంధరకి ఎలా ముఖం చూపించగలను? వంశీని నువ్వెందుకు ఇలా చేశావని ప్రశ్నించగలలా? నేనేం చేసినా వసుంధర బాధను తగ్గించలేను. నాకు ధైర్యాన్ని ప్రసాదించబ్బా. పరిష్కార మార్గం ఏంటో వెతుక్కుంటాను. వసుంధరతో కలిసి మాట్లాడతాను. ఈ పని మనిషి రవళి కట్టుబట్టలతో పని కోసం మా ఇంటికొచ్చింది, కానీ నా కూతురి కంటే అదృష్టవంతురాలిది. వసుంధర్ని పక్కకి తోసేసి దాని స్థానంలోకి వచ్చిందంటేనే దీని తెలివితేటలు కత్తిపీట కన్నా ఎంత చురుకో అర్థమవుతుంది. ఇన్నాళ్ళు వసుంధరపైనే కాన్సన్ట్రేట్ చేశాను, కానీ ఈ రవళి సంగతి మర్చిపోయాను. ఛ! అయినా వంశీ కూడా దాని మాయలో ఎలా పడ్డాడు? హలో, ఎవరు మాట్లాడేది? నేనే వీరేంద్ర గారు, జోగేంద్రను మాట్లాడుతున్నాను. ఓహో, ఫోన్లో మాట్లాడుతుంది అదృష్టవంతుడన్నమాట. అంటే వీరేంద్ర గారు, వసుంధర ఇంటి నుంచి వంశీని వదిలేసి నా కోసం స్టేషన్కి వచ్చేస్తుందా ఏంటి? ఇంకా వ్యవహారం అంతదాకా రాలేదులే జోగేంద్ర, మరీ సంబరపడిపోకు. మీరే కదండి ఇప్పుడు నన్ను అదృష్టవంతుడు అన్నారు. ఎందుకన్నానంటే వంశీ వసుంధర ఒకటి కాలేదు, కానీ వంశీ పని మనిషి రవళికి దగ్గరయ్యాడు. అవునా?
మీరంటుంది నిజమేనా? నా వసు వంశీకి దగ్గర కాలేదా? కాలేదులే జోగేంద్ర. నాకు తెలుసు ఐరేంద్ర గారు, నేను జైల్లో ఉన్నా దేవుడు మాత్రం అక్కడే ఉన్నాడు. నాకు తెలుసు ఇలా జరుగుతుందని, నాకు ముందే తెలుసు. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా జోగేంద్ర, కానీ నా మనసు మాత్రం కాలిపోతుంది. నా కూతురికి మొగుడవ్వాల్సిన వంశీ పని మనిషి మీద ఆశపడ్డమేంటో నేను సహించలేకపోతున్నాను. నేనుంటాను, బాయ్. అమ్మాయిగా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. వసుంధర ఎప్పటికీ నాదే. వసుంధరా, నా వసుంధరా, నా వసుంధరా. వసుంధరకి జోగేంద్ర గాడంటే ఇష్టం లేదు. అయినా జోగేంద్ర గాడు వసుంధర్ని కోరుకుంటున్నాడు. ఆ రోజు అలా జరిగింది. ఎవరి జీవితం ఎలా తగలబడిపోతే నాకే? నేను మాత్రం నా కూతురు నక్షత్రం అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ఇంటి కోడలిగా శాశ్వత పరుద్దాం అనుకున్నాను. కానీ నా పళ్ళు రాలిపోయేలా దెబ్బ కొట్టింది రవళి. ముందు దీనంతు చూస్తే కాని నా పగ చల్లారదు. ఛ, ఇప్పుడేం చెయ్యాలి నేను? శ్రీమతి గారు, వసుంధర గారు అన్న మాటల్ని తలుచుకుని బాధపడుతున్నారా? లేదు శ్రీవారు, మా అక్క అమాయకత్వం చూస్తుంటే నాకు జాలేస్తుంది. వసు అక్క వంశీ సార్ని అనుమానించడం నేనెప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇదంతా నమ్మబుద్ధి కావటం లేదు. ఇందులో ఎవరిది తప్పుందో తేల్చడం కష్టమే శ్రీమతి గారు. ఎందుకంటే వసుంధర గారు మన ఎవరి మాట వినట్లేదు. పైగా అన్నయ్య మీద కోపంగా కూడా ఉన్నారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. మనం ఇలా అనుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా శ్రీవారు? ఆ రవళి మనతో అనువుగా ఉంటూనే అక్క వంశీసార్ల మధ్య ఇంత పెద్ద అడ్డుగోడ కట్టడానికి ప్లాన్ చేసింది. మనం స్థానం ఇచ్చాం, కానీ నమ్మకుండా ఉంటే సరిపోయేది. అలా అయితే అన్నయ్య కూడా ఏ తప్పు జరగలేదని చెప్తూనే ఉన్నాడు కదా శ్రీమతి గారు. చెప్తూనే ఉన్నారు శ్రీవారు, కానీ డబ్బు, ఈ ఆస్తి మొత్తం ఇస్తానన్నా రవళి తలెత్తి నిజం ఒప్పుకోవట్లేదు. అక్కేమో తనను అడగకుండా తనలో తనే బాధపడుతూ ఒక నిర్ణయానికి వచ్చేసింది. వంశీ సార్ నుంచి విడిపోవాలని. లేదులేండి శ్రీమతి గారు, వసుంధర గారు ఏం చేయాలో తోచిన డైలమాలో ఉన్నారు. అందుకే అలా మాట్లాడుంటారు. అంతా సర్దుకున్న తర్వాత మనం వెళ్ళి వసుంధర గారిని ఒప్పిద్దాం. ఇంతవరకు అక్క నన్ను తిట్టడం గాని కొట్టడం గాని చేయలేదు. అలాగే నా మాటకి ఎదురు కూడా చెప్పలేదు. కానీ ఇంత అనాలోచితంగా వంశీ సార్కి రవళిని దగ్గర చేయాలని అక్క ఎందుకు అనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. వంశీ సార్లో మార్పు తీసుకొచ్చిన మనిషి వంశీ సార్తో తలదించుకుని మాట్లాడడం ఏంటి? నాకు చాలా భయంగా ఉంది శ్రీవారు. అక్క మనకెక్కడ దూరం అయిపోతుందో ఏమోనని. శ్రీమతి గారు, వసుంధర గారి నిజాయితీ గురించి మనందరికీ తెలిసిందే కదా. రవళి జీవితం అన్యాయం కాకూడదని తను ఇలా ఆలోచించి ఉంటుంది. కాస్త సర్దుకొనివ్వండి, వెళ్ళి అమ్మని కలిసి మాట్లాడదాం. అక్క తీసుకునే నిర్ణయం వల్ల రవళి జీవితం బాగుంటుందేమో శ్రీవారు, కానీ వంశీ సార్ మళ్ళీ మనకి దక్కుతారా? అక్క ఇదే పట్టుబడితే ఆయన తట్టుకోగలరా? వంశీ సార్ రవళికి ఎంత దగ్గరయ్యారో నాకు అంతే దూరం అయ్యారు.
చూడు వసుంధర, జరిగిన గతాన్ని నేను నీకు చూపించలేను. ప్లీజ్ వసుంధర, దయచేసి నన్ను అనుమానించి నీకు దూరం చెయ్యొద్దు. నేను అనుకున్నదంతా సులువుగా జరిగిపోతుందేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది వంశీ సార్ని ఒప్పించడం అంత ఈజీ కాదని. పాపం వంశీ సార్ ఎంత కృంగిపోతున్నారో. మేడం, ఏం చేస్తున్నారు మీరు? దేవుళ్ళలాంటి వంశీ సార్ని అనుమానిస్తున్నారా? లేదు రవళి, నీకు జరిగిన అన్యాయం గురించే నేను విచారిస్తున్నాను. నీకంటూ ఎవరూ లేరని, నిన్నెవరైనా మోసం చేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను. అయ్యో మేడం, వంశీ సార్ తప్పు చేశారంటే నేనే నమ్మలేకపోతున్నాను. మీరెలా గుడ్డిగా నమ్ముతున్నారు? ఆయన లాంటి వారు కాదు కదా మేడం. పర్వాలేదు రవళి, నువ్వు వంశీ సార్ని బాగానే అర్థం చేసుకున్నావు. ఈ విధంగానే నువ్వు ముందు ముందు వంశీ సార్తో బ్రతకాలి. మీరేమంటున్నారో నాకేం తెలియడం లేదు మేడం. నా వల్ల ఈ కుటుంబంలో గొడవలు జరగడం నాకిష్టం లేదు. అవసరమైతే నేను ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అందమైన మీ జీవితంలో మీరిద్దరు విడిపోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. వెళ్ళిపోతాను మేడం, నేను వెళ్ళిపోతాను. అంటే జరిగిన తప్పు బయట పడకూడదని, తెలిస్తే చంపేస్తారో అన్న భయంతోనే కదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటున్నది. నువ్వు ఇలా నిర్దాక్షిణ్యంగా బలైపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను రవళి. చూస్తూ చూస్తూ నీ జీవితాన్ని వృధాగా పోనివ్వను రవళి. నీ మీద తప్పుడు మచ్చ పడకముందే నీకు వంశీ సార్కి మధ్య బంధాన్ని నేను కలుపుతాను. నిన్ను నేను గెలిపిస్తాను రవళి. మేడం, ఇదంతా మీరు నాకు చీరనివ్వడం మూలంగా, నాకు ఆ నగలు అలంకరించడం వల్ల జరిగిందో, మీరు స్వీట్ తినిపించాక అసలు ఏం జరిగిందో నాకేం గుర్తుకు లేదు. ఏం జరగబోతుందోనన్న భయం మాత్రం ఉంది. తప్పు జరిగిపోయింది కదా రవళి, నీకు భయంగానే ఉంటుంది. ఇప్పుడు రాను రాను మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నమ్మకంగా ఉండాలి. నేనేదో మా ఊరు నుంచి బతకడానికి వచ్చాను మేడం. వంశీ సార్ నా పరిస్థితిని అర్థం చేసుకుని ఇక్కడ పనిపించారు. మనసు చంపుకొని పనిచేసేంత ఇబ్బంది అయితే లేదు మేడం, కానీ ఈ కొత్త సమస్య ఏదో నా మీద వచ్చి పడింది. ఆ ఆలోచన మాత్రం నన్ను తడిమేస్తుంది మేడం. జీవితం మలుపు తిరిగే సమయం వచ్చినప్పుడు ఆ మలుపులో మనం కూడా తిరగాలి రవళి. వద్దు అనుకుని కూర్చుంటే మనకే ఎదురు తిరుగుతుంది. నువ్వు చిన్నదానివి, నా మాట విను. నేను చెప్పినట్టుగా చెయ్యి. అనవసరంగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ తిరిగి రాకూడదని దూరంగా వెళ్ళిపోతున్నాను రవళి. మళ్ళీ తిరిగి రాకూడదని ఎందుకు అనుకుంటున్నారు మేడం? రవళి, ఎందుకో ఎక్కడికో నాకు తెలీదు. నా రాముడి దయుంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను. అసలు మీరు వెళ్తుంది నేను బాగుండాలని కదా మేడం? మీరు అనుకున్నా నేను మీరు లేని ఈ ఇంట్లో ఉండలేను మేడం.